ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు మనందరి కోసం ఎటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు స్వయంగా అమ్మవారి మాటల్లోనే విందామా? బిడ్డ, అస్సలు సమయం లేదు. నీ తలరాతలో ఏముందో తెలుసుకోవాలి అంటే ఇక్కడే ఉన్న ఈ 2 పువ్వులలో ఒక పువ్వును తాకు. ఈ క్షణమే ఈ దుర్గమ్మ చెప్పేది విను అని అమ్మవారు చెప్తూ ఉన్నారండి. మన ముందుకు చామంతి పువ్వు, మందార పువ్వును అయితే ఉంచారు. ఈ రెండింటిలో ఒకటిని ఎంచుకున్న వాళ్లకు మన తలరాతలో ఏమి దాగి ఉందో అమ్మవారు స్వయంగా అమ్మవారి మాటల్లోనే విందామా? బిడ్డ, ఇక్కడ ఉన్న ఈ 2 పువ్వులను నీకు అందిస్తూ ఉన్నాను. అందులో నీకు నచ్చిన ఒక పువ్వునైతే నువ్వు తాకమ్మా. తల్లి, నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు అసలు ఏంటి? నీ జీవితంలో జరగబోయే నష్టాలు ఏంటి? కష్టసుఖాలు ఏంటి? నీ తలరాతలో ఏమి రాసి ఉంది? నీ భాగ్యంలో ఏముంది? నీకు పుట్టబోయే అదృష్టం ఎలా ఉందో చెబుతాను. అలాగే నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో, ఒప్పులు ఏంటో, నీ జీవితంలో జరుగుతున్న అద్భుతాలు ఏంటో, నష్టాలు ఏంటో, ఇలా ప్రతి ఒక్కటి కూడా నీకు వదలకుండా అన్నీ కూడా చెప్తాను. ఈ 2 పువ్వులలో ఒకటి తాకు. నువ్వు కొనసాగిస్తున్నటువంటి బంధం అస్సలు కరెక్టు కాదమ్మా, చాలా తప్పు. దానివల్ల నీకు ప్రాణహాని, ధనహాని కూడా ఉన్నాయి. ఇక నువ్వు చేస్తున్న సహాయం అనేది పక్కదారి పడుతోంది. నువ్వు ఎప్పుడు కూడా అడుగుతున్నావు కదూ, దుర్గమ్మ అసలు నా తలరాతలో ఏముంది? ఒక్కసారి చెప్పు తల్లి అంటావు కదా. అందుకే ఈరోజు చెబుతున్నాను. ఎవరైతే నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ 2 పువ్వులలో ఒకదానిని తాకినట్లయితే నేను అన్నీ చెప్తాను. ఇక నా బిడ్డలు ఎవరైతే తాకారో వాళ్ళ తలరాత గురించి తెలుసుకోవాలని ఆరాటం ఎవరికైతే ఉంటుందో అలాంటి నా బిడ్డలకు మాత్రమే నేను చెప్పగలను. అలా కాకుండా నా మీద అపనమ్మకంతో నా మాటలు పెడచెవిన పెట్టి వినే కొంతమంది బిడ్డలకు ఆ అదృష్టం కలగదు అని అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారు చెప్పింది చాలా జాగ్రత్తగా వినాలండి. అమ్మవారు మనకు తలరాతలో ఏముంది అన్న విషయాన్ని చెబుతాను అని అంటున్నారు కనుక ఈ రెండింటిలో ఒక పువ్వునైతే తాకి చూద్దాం. అమ్మవారు అన్నీ కూడా మన చేతుల్లో అయితే పెడుతూ ఉన్నారు. ఇక నా మాట మీద పూర్తి విశ్వాసం ఉంటే నా మాట విను బిడ్డా. ఈ 2 పువ్వులలో ఒక పువ్వును తాకు. అపనమ్మకంతో అస్సలు తాకవద్దు. ఇక ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది ఎందుకు జరుగుతుందో, ఎందువల్ల జరుగుతుందో, నువ్వు ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఈ 2 పువ్వులలో ఒకదానిని తాకిన నా బిడ్డకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఎంతవరకు కరెక్టో రాంగో అన్నది కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా విని తరువాత నీలో ఏవైనా సరే లోపాలు ఉంటే సరిదిద్దుకోవలసి ఉంటుంది. తెలుసుకుని ఇప్పుడే ఈ క్షణమే వాటన్నింటినీ సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. అమ్మా, ఇంకా కూడా నువ్వు మనస్ఫూర్తిగా నీ దుర్గమ్మను ఏమి అడగాలనుకుంటున్నావో, అసలు నీ సమస్యలు ఏమిటో, నీ కోసం నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అవన్నీ కూడా మనసులో తలచుకుంటూ ఇక్కడ నీ ముందు ఉన్న ఈ 2 పువ్వులలో ఒక పువ్వునైతే తాకి నీ తలరాతను తెలుసుకో. ఇక ఎవరైతే పసుపు రంగు చామంతి పువ్వును తాకారో వాళ్ళ కోసం అమ్మవారు అయితే చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీకోసమే చెప్తున్నాను, శ్రద్ధగా వినమ్మా. నువ్వు ఎవరినైతే ప్రేమించావో ఆ ప్రేమలో చాలా సమస్యలు, అలాగే చాలా ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి బిడ్డ, నీకు ఏమీ అర్థం కాని స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా. నీ మనసులో ఉంది ఇదేనా? నీ సమయం ఇంకోలాగా చూపిస్తోంది.
చాలా చాలా ఇబ్బందులైతే నీకు కనిపిస్తున్నాయమ్మా. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావు కదూ! కానీ నీ వృత్తిపరంగా అయితే, కెరియర్ పరంగా అయితే మంచిగా ఉన్నావు. నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నావో అంతా కూడా అదే విధంగా ఉండబోతుంది. ఇక ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే నడుస్తుందో అవన్నీ మెల్లిమెల్లిగా సర్దుకుంటాయి. కానీ నీకు కూడా తెలుసు కదా, ఇక కుటుంబంలో కూడా అంతా బాగానే ఉందమ్మా. కానీ ఇంట్లో ఎవరికైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఇక దీంతో మీరు బాధపడడానికి ఏమీ లేదు. ఇక ప్రతి వ్యక్తికి కూడా అనారోగ్యం అనేది వస్తూ పోతూ ఉంటుంది. నిజమే కదా మరి. చుట్టంలాగా వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక దానిని తొందరలోనే నీ ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నావు, రిలీఫ్ పొందబోతున్నావు. ఇక ఇప్పుడు అన్నింటికంటే కూడా పెద్ద సమస్య ఏంటి అంటే నీ పర్సనల్ లైఫ్లోనేనమ్మా కొంచెం కనిపిస్తూ ఉంది బిడ్డా. ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఎవరికైతే నువ్వు సహాయం చేశావో అలాంటి వారికి నువ్వు అలా చేసి ఉండకూడదు కదా మరి, అలా ఇచ్చి ఉండకూడదు కదా మరి. ఇక్కడ నువ్వే తప్పు చేశావు బిడ్డ. ఆలోచించు ఒక్కసారి. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు. నువ్వు ఎవరికైతే సహాయం చేశావో, ఎవరినైతే నీకు సరైన వారు కాదు అని నీ వాళ్ళందరూ కూడా నీకు ఎప్పుడూ కూడా చెబుతూనే ఉన్నారు. కానీ వారితో నీ స్నేహాన్ని చేయవద్దు, వారితో నువ్వు ఏమైనా సరే కానీ సంబంధాలు పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతావు, పెట్టుకోవద్దు అని అంత లోతుల్లోకి మాత్రం వాళ్ళతో వెళ్ళవద్దు అని అయితే చెప్పారు కదా మరి. ఇక నువ్వు ఏదైతే తప్పు చేశావో వాటి పరిణామాన్ని ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు మరి. ఎవరికైతే వ్యక్తి నీ జీవితంలోకి వచ్చారో వారిపై నువ్వు అధికంగా నమ్మకాన్ని అయితే పెంచేసుకున్నావు. ఇక వారికి నువ్వు ఏదైతే నీ ధనం అనేది ఇచ్చావో అది కూడా తప్పుదారిలోకి వెళ్ళిపోయిందమ్మా. దానివలన నువ్వు చాలా చాలా బాధపడుతున్నావు కూడా. నిజమే కదా మరి. నువ్వు దానికోసం చాలా బాధపడుతూ ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమీ చేయలేవు బిడ్డా. అన్నీ కూడా చెయ్యి దాటిపోయాయి మరి. ఇక అన్నింటికంటే మంచి విషయం ఏమిటి అంటే ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరుచుకున్నావు. నువ్వు చేసేది నువ్వు తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నావు. ఒక మంచి గుడ్ న్యూస్ అన్నది నీకు రాబోతోందమ్మా. కొద్ది రోజులలోనే నీకు రావలసిన సమయానికి నువ్వు పోగొట్టుకున్న మొత్తం ధనం కూడా నీకు తిరిగి నీ దగ్గరకు రాబోతోంది. తిరిగి మళ్ళీ నీకు అందబోతోంది కూడా. అది కూడా ఆ ధనం కూడా కాదు, నీ కుటుంబంలో నీది కూడా కాదు, నీ కుటుంబంలో వారిది కాదు మరి ఆ ధనం. నిజమే కదమ్మా. మరి నువ్వు నీ వాళ్ళు ధనం తీసుకుని ఎదుటి వాళ్ళకు ఇచ్చావు. ఆ డబ్బులన్నీ కూడా నువ్వు వేరే రకంగా ఇన్వెస్ట్ చేసేసావు. మరి తప్పుదారిలో ఆ డబ్బును నువ్వు ఇన్వెస్ట్ చేయటం వల్ల ఒకవేళ తల్లి వారు నీ స్నేహితులైనా అయి ఉండవచ్చు, కానీ నీకు బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండవచ్చు. ఇక ఎవరో ఒకరు మీరు ఆ ధనాన్ని ఇన్వెస్ట్ అయితే చేయడానికి ఇచ్చేశావు. కానీ ఆ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాదమ్మా. నీ ప్రేమతోనే, విశ్వాసంతోనే, ఫ్రెండ్షిప్తోనే ఈ పని నువ్వు చేసేసావు. దానివల్ల ఇప్పటికే నీ కుటుంబంలో టెన్షన్స్ అనేవి వచ్చేసాయి కదూ. ఇంట్లో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూనే ఉన్నారు. మరి నీవు కూడా టెన్షన్గానే ఉంటున్నావు. కానీ తప్పును మాత్రం నువ్వు అర్థం చేసుకున్నావు కనుకనే ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది నీ స్వయం కృతాపరాధమనే చెప్పుకోవాలి. నువ్వు అని అనుకుంటున్నావు కూడా. ఎప్పుడైతే మనిషి పశ్చాత్తాపాన్ని పొందుతారో అప్పుడు నీ దుర్గమ్మ వాళ్లకు వెంటనే క్షమించేస్తుంది. అది నువ్వు తెలుసుకోవాలి బిడా. ఇప్పుడు తప్పు దారిలో నువ్వు నీ ధనాన్ని అయితే పోగొట్టేసుకున్నావు కదా, అదే ధనాన్ని నువ్వు తిరిగి పొందబోతున్నావు అని చెప్తున్నాను. రాబోయే రోజుల్లో నీ ఇంట్లో వాళ్ళు కూడా నీ వల్ల చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. మరి కొత్త ప్రారంభం అనేది
జరగబోతోంది, ఈ తప్పు జరిగింది నా వల్లన కానే కాదు అనే గర్వంతో మాత్రం నువ్వు ఉండవద్దు. నీ తప్పును నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ దుర్గమ్మ నిన్ను తప్పకుండా క్షమిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను చేస్తాను. నీవు తెలుసో తెలియకో నా బిడ్డవు తప్పు చేశావు అని నేను క్షమించేస్తాను కదా. కానీ తెలిసి మళ్ళీ తప్పుల మీద తప్పులు చేయవద్దు. నీ తప్పులను నువ్వు ఒప్పుకుని దానికోసం నువ్వు పశ్చాత్తాప పడితే తప్పకుండా నీ దుర్గమ్మ నిన్ను క్షమించేస్తుంది కదా. నీ తప్పు నువ్వు ఒప్పుకోకపోతే దుర్గమ్మ నిన్ను ఎలా క్షమిస్తాను చెప్పు, రక్షిస్తాను చెప్పు? నువ్వే ఆలోచించుకో, నీకే అర్థమైపోతుంది. ఇప్పుడు నీ కెరియర్ విషయానికి వస్తే కనుక కొత్త ప్రారంభం అనేది నువ్వు చేయబోతున్నావు. అలాగే ఎవరు ఆలోచించి కూడా ఉండరు, తెల్లవారేసరికి జీవితమే మారిపోతుంది అన్నట్లుగా నీ జీవితం ఉండబోతోంది. ఇక ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో చాలా లాభాలు నీకు కలగబోతున్నాయి. అలాగే జీవితంలో నువ్వు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు నీ తప్పును తెలుసుకొని నీ దుర్గమ్మ దగ్గరకు వచ్చి నన్ను క్షమించమ్మా దుర్గమ్మ అని నువ్వు నన్ను అడిగిన వెంటనే నేను క్షమించేశాను అని అమ్మవారికైతే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. పసుపు రంగు చామంతి పువ్వు పట్టుకున్న వారికి, ఈ రెండవ మందార పువ్వు పట్టుకున్న వారికి అమ్మవారు ఇలా చెబుతున్నారండి. అమ్మవారు మాటల్లోనే తెలుసుకుందామా? బిడ్డ, నీ అదృష్టం ఎలా ఉందో చెప్పనా? శ్రద్ధగా వింటావా? ఇక్కడ నీకు ఏదైతే జరిగిందో అది నీ కర్మ ఫలితమే నీకు తిరిగి వచ్చింది అని మరచిపోకు. నువ్వు ఏదైతే కర్మ చేశావో అదే నీకు తిరిగి వచ్చింది. అవును బిడ్డ, అవునమ్మా. దీనికోసం ఇక్కడ నువ్వు బాధపడవలసిన పని ఏముంది చెప్పు? కంగారు పడవలసిన పని అసలే లేదు. కొన్ని రోజుల్లోనే అన్నీ సర్దుకుంటాయి. ఇక నువ్వు ఏదైతే అప్పులు చేశావో వాటి వలన ఇబ్బందులు అనుభవిస్తున్నావు కదా, అవన్నీ కూడా నీ కర్మ యొక్క ఫలితమే బిడ్డ. ఈ సమయంలో నీ కర్మ అనేది ఎప్పుడైతే తిరిగి వచ్చిందో అలాగే నువ్వు ఏదైతే తప్పులు అనేవి చేశావో వాటిని కూడా మళ్ళీ నీ కర్మ రూపంలో నువ్వు అనుభవించేలాగా చేస్తుంది. అయితే బిడ్డ, ఇక్కడ నువ్వు చేయడానికి ఏమీ లేదమ్మా. ముందుగా నువ్వు క్షమించమని అడగడమే. నీ కర్మ మళ్ళీ నీకు తిరిగి వచ్చింది. నువ్వు గతంలో ఏదైతే బిడ్డ గుర్తుపెట్టుకో, ఏదైతే నువ్వు చేశావో దాన్నే ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు కూడా. నువ్వు నీ రిలేషన్షిప్ అంటే నీ బంధాన్ని ఎప్పుడు కూడా సీరియస్గా నువ్వు తీసుకోలేదు కదా. నువ్వు నమ్మిన మనిషిని మోసం చేశావు, సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏడిపించేశావు, తల్లిని వెళ్ళగొట్టావు, తన మనసుని గాయపరిచావు. నువ్వు ఏది చేస్తే అదే కదా నీకు తిరిగి వస్తుంది మరి అన్న విషయాన్ని మరచిపోయావు. ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో పడ్డావు, నిజమేనా? అలా పడిన దుర్గమ్మ నన్ను కాపాడు అంటూ అడుగుతూ ఉన్నావు. నీ తప్పు నువ్వు తెలుసుకుని నన్ను క్షమించమని అడుగు బిడ్డ. ఇక మీదట ఏ తప్పు చేయను దుర్గమ్మ, అందరూ మంచి కోరుకుంటాను నేను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ క్షణమే నుంచే నేను నిన్ను క్షమించి నా పూర్తి ఆశీర్వాదము అనుగ్రహము నీకు కల్పిస్తానమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, తప్పంతా నీదేనని, తప్పైతే నీపైనే ఉందని వారిని క్షమాపణ అడగడానికి వెనుకడుగు వేస్తూ ఉన్నావా? అయితే ఇక్కడ నువ్వు తప్పంతా నీదే అన్నది నీకు కూడా అర్థమైంది కదా. ఇక ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకు, తగ్గవద్దు. క్షమించమని వాళ్ళను అడుగు. దానివల్ల రాబోయే రోజులు నీకు చాలా చాలా బాగుంటాయి. చీకటి రాత్రి తరువాత వెలుగు రాత్రి రావాల్సిందే కదా. అందుకనే దానివల్లనే జీవితంలో వెలుగు అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఇక్కడ నువ్వు కంగారు పడవలసిన పని ఏమీ లేదు. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. కనుక నువ్వు అనుకుంటున్నావు కదా, అసలు నా తలరాతలో భాగ్యంలో ఏం రాసి ఉంది అని అడుగుతున్నావు.
బిడా జాగ్రత్తగా విను మరి. ఒక్కసారి చాలా మంచి సమయాన్ని చూస్తూ ఉన్నావు, ఒక్కోసారి చెడ్డ సమయాన్ని కూడా చూస్తూ ఉన్నావు. 2 అడుగులు ముందుకు వేస్తూ ఉంటే 4 అడుగులు వెనక్కి వేయవలసిన సమయం అనేది నడుస్తుంది కదూ. ఇక నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నది? నీ కుటుంబంలో అయితే నువ్వు చాలా చాలా సంతోషంగా ఉన్నావు. మరి అలానే నీ కుటుంబంలోని వారైతే చాలా మంచివారు, మంచి కుటుంబం ఇచ్చినందుకు దైవానికి కృతజ్ఞతలు చెప్పుకో. ఆ చెప్పుకుంటూనే ఉన్నాను. ఇక ఇప్పుడు నువ్వు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఎంతకాలం ఎదురు చూడాలి దుర్గమ్మ? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది, అసలు ఏం జరుగుతుంది, నేను ఊహించలేకపోతున్నాను తల్లి అని అంటున్నావా బిడ్డ? నీ కెరియర్ గురించి, నీ భవిష్యత్తు గురించి ఎలాంటి ఫలితాలు లభించబోతున్నాయి అంటే బిడ్డ, నీ కెరియర్ విషయంలో ఎక్కువగా నువ్వు ఎత్తుపల్లాలను చూస్తూ ఉన్నావు. అంటే నువ్వు ఎక్కువగా వేరే వాళ్ళ మీద నీ ఆధారపడి ఉంటున్నావు. సొంత నిర్ణయాలు తీసుకోవడమే లేదు. నమ్మిన వ్యక్తి నిన్ను మోసం చేస్తూ ఉంటున్నారు. అలాగే నువ్వు ఆ తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నావు. ఆ వ్యక్తిని నమ్మడం వల్లనే మోసం పోవడం అనేది మారిపోయింది. అంటే మళ్ళీ నమ్మడం, మోసపోవడం, ఇలా మళ్ళీ మళ్ళీ వారిపై విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటున్నావు. గుడ్డిగా ఎవరినైతే నమ్ముతున్నావో సక్సెస్ అనేది లేదు అని చెప్పి తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నావు. ఎందుకమ్మా? ఏదైనా సరే కొత్తగా ప్రారంభించవచ్చు కదా. మరి అది నీకు మంచిదే కదా. అన్నీ నీ ఎదురుగానే కనిపిస్తూ ఉన్నాయి. మరి నువ్వు నమ్ముకున్న వ్యక్తులు సరిగ్గా లేరమ్మా. అయినా సరే నువ్వు పదే పదే అదే దారిలో వెళ్తూ ఉంటే మరి ఎలా చెప్పు? కానీ నీ కుటుంబం విషయంలో నువ్వు చాలా చాలా నిర్లక్ష్యంగా ఉన్నావు. మరి తల్లి, ఆ నిర్లక్ష్యం అస్సలు తగదు. నువ్వు నీ కుటుంబంపై మంచి ఆలోచనతో ఉంటే జీవితం అనేది కూడా మంచిగా ఉంటుంది. దుర్గమ్మ, నీ వెంటే ఉండి నడిపిస్తూ ఉంటాను. ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు. మంచి దారిలో అయితే వెళ్ళమ్మా, అంతా శుభమే జరుగుతుంది అని అమ్మవారైతే ఈరోజు మందార పువ్వు పట్టుకున్న వారికి చెప్పారు. ఫ్రెండ్స్, చూశారు కదండి ఈరోజు అమ్మవారు పసుపు రంగు పట్టుకున్న వారికి, అలాగే మందార పువ్వు పట్టుకున్న వారికి ఏ విధంగా చెప్పారు అన్నది అమ్మవారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చింది కదూ. నచ్చింది అని అనుకున్న వాళ్ళందరూ ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నారా? తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానండి. అంతవరకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, కృప, కరుణ, కటాక్షములు నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని నేను కూడా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మీ అందరినీ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.